హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ద మూవీ పైన భారీ అంచనాలే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుకుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన రెండవ సినిమాలో నటిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా జూన్ 4వ తేదీన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్స్ కాదు కానీ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అవినాష్ కొల్లా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటో చూసే కన్నా ముందు పెద్ద మూవీ పైన అసలు ఏప్రిల్ 30న రావాల్సినటువంటి ఈ పెద్ద మూవీ జూన్ 4కి పోస్ట్ పోన్ అయిన సంగతి మనకి తెలిసిందే. మరి జూన్ 4 వరకు కూడా ప్రస్తుతం పెద్ద సినిమాల్లో పెద్ద ఉండటంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవుతుంది. గేమ్ చేంజర్ కూడా అటు ఇటుగా ఆడింది కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, ఆ కుస్తీ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, సినిమా పైన ఎంతటి క్రేజ్ ని పెంచేదో మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికి జూన్ 4న రానున్నటువంటి ఈ సినిమా పైన ఇప్పటికే మంచి బజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బజ్ ని డబుల్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి అవినాష్ కొల్లా. అయితే పెద్ద సినిమా గురించి ఎస్పెషల్ గా సెట్స్ గురించి ఈయన చెప్పినటువంటి కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్లాల్సిందే అన్నట్టుగా డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే పెద్ద సినిమా కథను విని నేను షాక్ అయిపోయా. ఒక 20 మినిట్స్ మనిషిని కాలేకపోయా, అంతలా నచ్చింది, అంతలా కదిలించింది ఈ సినిమా స్టోరీ నన్ను అని చెప్పి అవినాష్ కొల్లా చెప్పారు. తర్వాత ఏదైనా సెట్స్ చాలా జాగ్రత్తగా తీసుకున్నాము. ప్రేక్షకుడు మూవీని చూసేటప్పుడు అది సెట్స్ అనే ఫీలింగ్ రాకూడదు. ఆ కథ అలా సాగిపోతుంది. నిజంగా అక్కడికి వెళ్ళి ఒక సెట్స్ లా కాకుండా నిజంగా ఒక ఊరు ప్రాంతం అంటూ మైమర్చిపోయి సినిమాని చూడాలి. సో మేము అంత కష్టపడి అప్పుడే ఆర్ట్ డైరెక్టర్ కూడా సక్సెస్ అవుతారు అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి హైదరాబాద్ లో బూత్ బంగ్లాలో ఆయన వేసినటువంటి సెట్స్ కొండ కింద ఊరు ఉండేలాగా, కొండ మీద ఊరు ఉండేలా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఈవెన్ రామ్ చరణ్ గారు యూజ్ చేసినటువంటి బ్యాట్ ని కూడా వీళ్ళే డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇలా దాదాపు 24 సెట్స్ వేసామని, ప్రతి సెట్స్ కూడా చాలా ప్రత్యేకమైందని, ఎక్కడ కూడా సెట్స్ లో ఆడియన్స్ అయితే ఫీల్ అవ్వరు అంటూ అవినాష్ కొల్లా చెప్పారు. మరి అవినాష్ కొల్లా కథపై సస్పెన్స్ పెంచేశారు. అదే విధంగా సెట్స్ గురించి కూడా చెప్పి పెద్ద సినిమాకి ఒక ప్రమోషన్ గా చెప్పినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జూన్ 4న వస్తున్నటువంటి ఈ సినిమాపై అయితే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఈ సినిమా పైన అంచనాలు పెంచేస్తున్నాయి. మరి అటు బుచ్చిబాబు సారా దర్శకత్వంలో వచ్చినటువంటి ఉప్పెన సినిమా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ తో మూవీ తీస్తున్నారు. మరి రామ్ చరణ్ పెద్ద మూవీ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ కొల్లా చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా పైన ఇంకా అంచనాలు పెంచేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు జూన్ 4th వస్తుందా, ఎప్పుడెప్పుడు మా అభిమాన హీరో సినిమా చూసేస్తామా, మా అభిమాన హీరోని ఆ కుస్తీలో కానివ్వండి, క్రికెట్ లో కానివ్వండి, దీనికోసం కూడా స్పెషల్ సెట్స్ వేసాము కుస్తీకి, క్రికెట్ కి సంబంధించి అని కూడా చెప్పారు. సో ఎప్పుడెప్పుడు ఆ రోల్స్ చూసేస్తామా అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి నేపథ్యం, అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇంకా ఈ సినిమా పైన భారీ హైప్ అయితే ఇచ్చేసారు. సో మరి జూన్ 4th వరకు వేచి చూడాల్సిందే ఈ సినిమా కోసం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.